అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. న్యూజిలాండ్తో తొలి టీ20లో ఘన విజయం తర్వాత భారత్ మరో విజయం పైన గురిపెట్టింది. గత మ్యాచ్లో అన్ని రంగాలలో సమిష్టిగా రాణించిన జట్టు 2-0తో ఆధిక్యం అందుకోవాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఇవాళ రాయ్పూర్ వేదికగా రెండవ టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే రెండవ టీ20 మ్యాచ్ వేళ భారత్కు బిగ్ షాక్ అనే వార్త చెప్పవచ్చు. అభిమానులను కలవరపెడుతుంది ఇప్పుడు ఒక వార్త. అదే ఇద్దరు స్టార్ ప్లేయర్స్ రెండవ టీ20కి దూరం కావడం. మొదటి టీ20లో బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో ఆడడం కష్టంగానే ఉంది. అతను బౌలింగ్ చేస్తే ఫింగర్కు దెబ్బ గట్టిగా తగలడంతో అతను మైదానం నుంచి వెళ్ళిపోయాడు గత మ్యాచ్లో. దీంతో రెండో మ్యాచ్కి కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. ఇక రెండవ ప్లేయర్ కీలకమైనటువంటి బౌలర్ బుమ్రా. మరో 15 రోజులలో టీ20 వరల్డ్ కప్ ఉండడం, వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకి రెస్ట్ ఇవ్వనున్నట్లుగా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బుమ్రా స్థానంలో హర్షిత్కు అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్న తరుణంలో అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్కు అవకాశం ఇవ్వవచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా కానీ ఇద్దరు కీలకమైనటువంటి బౌలర్లు లేకుండా ఈరోజు టీమిండియా బరిలోకి దిగుతుండడంతో, ఎందుకంటే న్యూజిలాండ్ బలమైనటువంటి బ్యాటింగ్ లైనప్తో ఉంది. నిన్న మొదటి మ్యాచ్లో మనం గెలిచినప్పటికీ కూడా వారు బ్యాటింగ్లో అద్భుతమైనటువంటి పోరాట పటిమ కూడా చూపించినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి ఇద్దరు బౌలర్లు లేకపోవడం అనేది రెండవ టీ20లో కొంత ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉండేది కనిపిస్తుంది. కానీ హర్షిత్ మొన్నటి వరకు కొంత మంచిగానే ప్రదర్శన చేయడం మనం చూసాం. ఇప్పుడు కూడా ఆ ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా కొంత లాభం చేకూరేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఇప్పుడు మరొకసారి బ్యాటింగ్ లైనప్ పైనే ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్ బలాన్పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభిమానులు కూడా ఇక బౌలింగ్ దళం కంటే కూడా ఎక్కువ బ్యాటింగ్ దానిపైనే నమ్మకం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలక బౌలర్లు ఉంటారా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత వచ్చినటువంటి వేళ పూర్తిగా అభిషేక్ శర్మ మరొకసారి విజృంభిస్తే బౌలర్తో పని లేకుండానే అద్భుతమైనటువంటి స్కోర్ చేసి అవతల టీంని ఒత్తిడి పెట్టవచ్చు. అలాగే హార్దిక్, అదేవిధంగా మొన్న ఆడినటువంటి రింకు సింగ్ ఎవరి ప్రదర్శన వారు చేస్తే, సూర్యకుమార్ యాదవ్ ఎవరి ప్రదర్శన వాళ్ళు మొన్నట్లాగానే అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేస్తే 200+ స్కోర్ చేయగలిగితే ఈజీగా బౌలర్ల పైన బడ్డను పడకపోవచ్చు. ఈ కీలకమైనటువంటి బౌలర్లు లేకపోయినా కూడా ఆ మిగతా బౌలర్ల పైన పెద్దగా బడ్డను పడదు, ఈజీగా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. చూడాలి రాయ్పూర్ వేదికగా జరగబోతున్నటువంటి ఈ రెండవ టీ20లో పూర్తిగా ఎవరెవరు ఆడబోతున్నారు, ఏ రకంగా టీం ఉండబోతుంది, రెండవ మ్యాచ్ గెలిచి సిరీస్ని గెలుచుకుంటుందా లేదంటే ఇది మరలా ఇంకొక మ్యాచ్గా డిసైడింగ్ మ్యాచ్గా నెక్స్ట్ మ్యాచ్ వచ్చే వరకు కూడా వెయిట్ చేసేలాగా చేస్తుందా అనేది చూడాలి.